నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో అఘోరి ఈ విషయంలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు నిజంగా అఘోరికి సంబంధించినవి ఒక్కొక్కటిగా కొన్ని బయటికి వస్తూ ఉన్నాయి, కొన్ని కేసులు అవుతూ ఉన్నాయి. సో మనతో పాటు మాధురి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఈ అఘోరికి సంబంధించి అసలు నిజంగా ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది ఒక జనాలకు యూజ్ అయ్యే మ్యాటర్ అంటారా? మీ దృష్టిలో దీన్ని ఏమంటారు అసలు? అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వీరి గురించి మాట్లాడి కూడా వేస్ట్. సభ్య సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక ట్రాన్స్జెండర్ అనేది దీపుని ముక్కలు ముక్కలు చేసి చంపేసి దాని గురించి 3 రోజులు పట్టించుకుని 4వ రోజు ఏమైంది ఏం కథ అని ఇన్ని సమస్యలు ఉండగా వీడు పోని ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నిజంగా సనాతన ధర్మం కోసం కాపాడకి వచ్చాడా అనుకున్నా కానీ అది కూడా కాదు. ఏదైనా ఉంటే అమ్మాయిలు లేపకపోవడము, ఇలా చేయడం అలా చేయడము. వీడు ఒక ఫ్రాడ్ శ్రీనివాస్ వ్యక్తిగాడు. వీడు సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని జనాలు మోసం చేయాలనుకున్నారు. ప్లీజ్ హిందూ సోదరులారా, దయచేసి ఎక్కడున్నా కానీ రాండి, వీనికి శిక్ష పడేలాగా చేయాలి. మేము ముందు నుంచి 7 నెలల కిందటి నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను. వీనికి శిక్ష, వీడు నకిలీ 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 అని. కానీ ఆ రోజు ఎవరు నమ్మలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా నన్ను నమ్మడం మొదలు పెట్టారు. వీనికి శిక్ష పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కూడా అంటే చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ విషయంలో, ట్రాన్స్జెండర్కు సంబంధించిన విషయాల్లో మీ పైన కూడా చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, చాలా దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పోరాటాలు మీరు ఇదివరకు ఎప్పుడు చేయలేరు కదా, ఇంత పెద్ద ఎత్తున చేయలేరు కదా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఇట్లా మాట్లాడితే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవరు చెప్పాడండి? ఎవరు చెప్పారు ఈ అఘోర విషయంలోనే నేను పోరాడుతున్నాను అనేది? మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా నేను పోరాడానో లేదో మీకు వీడియోస్ పంపిస్తా. గతంలో 3 సంవత్సరాల కిందట ఒక స్వప్న అని ట్రాన్స్జెండర్ చనిపోతే నా యూట్యూబ్ ఛానల్లో వైరల్ అయిన వీడియోలు చాలామంది స్పందించారు. అది చూసి శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతమంది స్కిట్ కూడా చేశారు. చూసారా లేదా? మళ్ళీ నాకు ఓపిక ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉన్నాను కదా. కానీ నన్ను పట్టించుకోవట్లేదు. నా వంతు పోరాటం నేను చేస్తూనే ఉన్నా. అఘోరపు వాడు ఫేక్ కాబట్టి నేను పోరాడుతున్నా. వాడు రియల్, వాడు నిజంగా అంటే నాకేం అవసరము? సో ఈ శ్రీనివాస్కి సంబంధించి, అఘోరికి సంబంధించి అసలు ఆయన రియల్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? నిజంగా ఆయన మొగానా ఆడనా? అసలు గతంలో ఆయనకు పీరియడ్స్ వస్తాయని చెప్పిండు, మరి ఇప్పుడు ఏమో నాకు అంగమ్మి శివునికి అర్పించిన అంటుండే. అసలు ఎట్లా చూడొచ్చు? సో జనాలు ఏమనుకుంటున్నారు అది కావాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఫేక్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫేక్ అని. ఈ వ్యక్తి ట్రాన్స్జెండర్ కాదండి. 1 సంవత్సరంన్నర కిందట ఒక అమ్మాయిని ఇలానే లైంగిక దాడి చేస్తే ఆ గ్రామస్తులు వీని చెట్టు కట్టేసి ఒక చిల్మ్ లాంటిది కాల్చి మన అంగం మీద కాల్చారు. అది కొంచెం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయితే ఇంక సంసారానికి పనికిరాదు పాట. అది ఏం చెయ్యాలి అని వాడు అప్పుడు ఒక ట్రాన్స్జెండర్లో డాక్టర్లో సలహాలు తీసుకొని పోయి వాడు ఇందూరుపేట ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బతుకు తీరువ కోసం? ట్రాన్స్జెండర్ వేషం వేసుకుంటే భిక్షాటం చెయ్యాలి, అవన్నీ వద్దు మనకి. కొత్త కోటి రావాలన్నట్టు ఇంకా అఘోర వేషం వేసుకుంటే అఘోరాని పేరు అడ్డం పెట్టుకో, అఘోరాని వేషధాన్ని వేసుకుంటే ఏం చేసినా చల్లుతుంది. పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా, మీడియా వాళ్ళని ఇష్టం వచ్చి తిట్టుతున్నా, కొడుతున్నా, కానీ దీని గురించి ఎవరు పట్టించుకోరా. ఒక మీడియా మీద చేయేసాడు, వాడు కొట్టాడు, మళ్ళీ దీనికి ఎందుకు స్పందించట్లేదు? అఘోర తగ్గాడు, అఘోర ఇదేనా మీకు కావాల్సిన న్యూస్? ఒక పోలీసుల మీద కొట్టాడు, నానా బూతులు తిట్టాడు, మళ్ళీ ఏం చేస్తుంది? మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? హిందూ సంఘాలు ఏం చేస్తున్నారు? ఎవరు వచ్చి మాట్లాడట్లేదే. నేను ఒక్కదాన్ని ఎంతవరకు అని పోరాడాలి? వీడు ఫేక్, వీడు అలా వేషధారణ చేసుకొని ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ అది వాడు గొయ్యిలో వాడే పడ్డాడు. అంతే. సో ఏం చెప్తారు కొన్ని ఛానళ్ళు మరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు దినచర్య ఏముంది మొత్తం చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? నేను అందరినీ అనను. సో నాకు మీడియాకి పరిచయం ఉండబట్టి 8 ఏళ్ళు అవుతుంది. సో వాళ్ళు నాకు గౌరవిస్తారు, నేను వాళ్ళకి గౌరవిస్తా. ఎవరో ఒకడు చేసిన తప్పుకి అందరినీ మనం అనము. ఒక ఛానల్ 2 ఛానల్ ప్రత్యేకంగా రిపోర్టర్లు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరు నవ్వుకుంటూ మరి మీరు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు, బాగున్నారా, శోభనం ఎప్పుడు, ఫస్ట్ నైట్ ఎప్పుడు, ఇవన్నీ సభ్య సమాజం పిల్లలు కూడా చూస్తున్నారండి. చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు కదా.
మళ్ళీ వాళ్ళు నేర్చుకోమంటారా? సరే ఆ శ్రీనివాస గాడు అంటే వేస్ట్ నా కొడుకు. మళ్ళీ కొంతమంది రిపోర్టర్లు ఏం చేస్తున్నారు? మీకు తెలుసు కదా! అంటే మీ రేటింగ్‌ల కోసము ఆ! మీరు వాడిని ఎంకరేజ్ చేస్తారా? ఇది న్యాయంగా ఉందా? ఒక పోలీసుల మీద చేయి చేసుకున్నాడే, దాని గురించి మీరు స్పందించారా? ఒక మీడియా మీద చేయి చేసుకున్నాడు, దాని గురించి స్పందించాడా? ఆ! సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇంతమందిని మోసం చేశాడు, దీని గురించి స్పందించాడా? వాడు పెళ్లి చేసుకున్నాడా? ఏం చేస్తున్నారు? ఫస్ట్ నైట్ అయిందా? ఇవేనా మీకు కావాల్సింది? మేము దీని గురించి మాట్లాడమండి. దయచేసి ఎవరైనా గానీ మా ట్రాన్స్‌జెండర్ కష్టాల గురించి మాట్లాడండి, తెలుసుకోండి. కానీ వీని గురించి మాట్లాడి నేను తక్కువ అవ్వలేను. అంతేనండి. ఓకే. సో ఇది పరిస్థితి. సో ఆయన ఫేక్ అని అందరికి తెలుసు. సో ఫేక్ అని తెలిసింది కాబట్టి ఇప్పుడు అందరూ బయటికి వస్తున్నారు ఒక్కొక్కరుగా. నాతో పాటు నలుగురు, ఐదుగురు కష్టపడుతున్నారు. సో శ్రీనివాస్ అలియాస్ అఘోరిని నమ్మొద్దు అంటూ కూడా మాధురి గారు చెప్తున్న పరిస్థితి.